ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. అలానే కాకుండా మీ మాట వింటారు, మీ వెనకే తిరుగుతూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే ఈ ఆకుని కాలిస్తే చాలండి, ఎంతటి మొండివారైనా సరే మీ మాట వినటం, మీ వెంటే ఉండటం, అలానే కాకుండా మిమ్మల్ని అర్థం చేసుకోవటం, ఇదంతా కూడా మీరేంటంటే కనుక చూడగలుగుతారని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే చెప్పాలంటే మనము అంటే కోరుకున్న వ్యక్తులండి మన మాట వినాలని మనం ఎంతో తపిస్తూ ఉంటాము. ఎంతటి మొండివారైనా సరే మా మాట వింటే బాగుండు, అస్సలు కూడా మా మాట వినరు, మా భర్త కావచ్చు, మేము ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చండి, చాలా మొండి చేష్టలు చేస్తూ ఉంటారండి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇదేంటంటే కనుక ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. ఇందులో ఏంటంటే కనుక ఎలాంటి సందేహాలనే ఉండవన్నమాట. అంత చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆకు అనేది పనిచేస్తుంది అనమాట. ఈ ఆకు అంతటి శక్తివంతమైనదని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే ప్రయత్నించండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే ఈ ఆకు చాలా వరకు కూడా అండి దైవ అనుగ్రహాన్ని కలిగించుకొని ఉంటుంది, ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించుకొని ఉంటుందన్నమాట. అందుకే ఈ ఆకుతో పరిహారాలు చేస్తే తప్పకుండా సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ యొక్క బిర్యానీ ఆకుని తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. మనం ఏంటంటే చాలా వరకు కూడా బిర్యానీ ఆకే కదా, దానివల్ల ఏం జరుగుతుంది, ఫలితం వస్తుందో రాదో అనుకుంటాం. కానీ బిర్యానీ ఆకులో అతీత శక్తి దాగుంటుందన్నమాట. చాలా మందికి తెలియదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళే ఏంటంటే బిర్యానీ ఆకుతో పరిహారం చేసేసి ఫలితాలను పొందుతారండి. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, విశ్వ ప్రకారం కావచ్చు, ఈ ఆకులో అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే బిర్యానీ ఆకుని తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఈ బిర్యానీ ఈ ఆకు పరిహారం అనేది తప్పకుండా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి మీరు మర్చిపోకుండా చేసుకుంటే రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదైనా సరే మనం చేసేటప్పుడు నమ్మకంతో చేయాలి. అలాంటప్పుడే రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. ఏదే మనం చేసాములే అన్నట్టుగా చేసుకుంటామనుకోండి, ఫలితాలు అనేవి అంతగా రావన్నమాట. ఆ ఫలితాలు ఏంటంటే మనము అంటే పొందలేమని చెప్పొచ్చు. అందుకే మీరు నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి. అలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారనమాట. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతామండి. ఆ వ్యక్తి ఏంటంటే మన మాట వినాలి, మనతోనే ఉండాలి, మనని అర్థం చేసుకోవాలి, మనని ఏంటంటే కనుక వ్యతిరేకించకూడదు అని మనం ఏంటంటే భావిస్తూ ఉంటాం కదా. కొంతమంది ఎట్లుంటారంటే కనుక మన మాట వినరు, వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, అది ఏంటంటే కనుక రాంగ్ అయినా రైట్ అని అంటూ ఉంటారు. అలానే కాకుండా వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా ఏంటంటే కనుక అలా థాట్లో ఉంటూ ఉంటారు కదా. అందుకే దాని నుంచి వాళ్ళు బయటికి రావాలన్నా, చక్కగా ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉండాలన్నా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నా, అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారాలు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తాయి అనమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం ప్రేమించిన వ్యక్తి పరంగానే కాదు, ఏదైనా రిలేషన్స్లో ఉంటే కూడా చేయొచ్చు. అంటే ఏదైనా సరే మనం మంచి కోసం చేసుకోవాలి, మంచి జరుగుతుంది. చెడు కోసం చేస్తే చెడే జరుగుతుంది కదా. అందుకే మంచి కోసం చేయండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే భర్త కూడా అండి, భర్త భార్యల మధ్య విపరీతంగా గొడవలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, అనార్థాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. నువ్వెంత నేనెంత అని తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇదంతా కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటామండి. కొంతమంది ఏంటంటే ఇంకా తప్పదన్నట్టుగా భరిస్తున్నామండి, కానీ మాకైతే అసలు భరించే అంత శక్తి కూడా లేదని బాధపడతారు. అలాంటి వాళ్ళు కూడా ఈ బిర్యానీ ఆకు పరిహారం అయితే చేయొచ్చు అనమాట. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఫలితం వస్తుంది. అందుకే మీరు మీ ఇంట్లో ఉండే బిర్యానీ ఆకి తీసుకోండి. దీనికోసం ఏంటంటే ప్రత్యేకించి తెచ్చుకోకండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, కానీ 12 నుంచి 1 మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమయాలలో చేయకూడదు. అప్పుడు చేస్తే ఏం పెద్దగా ఫలితం అయితే రాదనమాట. అందుకే ఆ సమయాలలో చేయకండి. మిగతా సమయాలలో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారండి. అలానే ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తిని చేయకూడదనమాట. ఒకవేళ కనుక మీరు నాన్ వెజ్ని తిని చేస్తే పరిహారం అనేది పనిచేయదు. కొన్ని పరిహారాలు ఇలాంటి వశీకరణలు కావచ్చు, ఇవి మనం చెప్పుకున్నాం కదా, ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక నాన్ వెజ్ తిని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు అయితే రావు. స్నానం ఖచ్చితంగా చేయాలి, నమ్మకం అనేది ఉండాలి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడే ఫలితాలు అధికంగా వస్తాయి, అధికంగా ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఆ ఫలితాన్ని ఏంటంటే కనుక మనం అస్సలు కూడా పోగొట్టుకోకుండా మనం కాపాడుకున్న వారం అవుతాం. అదే ఏదో చేస్తున్నాంలే ఇంకా ఫలితం వస్తే రాని, లేకుంటే లేదన్నట్టుగా చేసుకుంటారు కదా, అలాంటి వాళ్లకు రాదండి. నిజం చెప్పాలంటే కనుక అలాంటి వాళ్ళకి అసలు పరిహారమే పనిచేయదు, పరిహారమే సిద్ధించదనమాట. ఒక బిర్యానీ ఆకు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది కాబట్టి పరిహారాల పరంగా కావచ్చు, అనేక రకాల సమస్యల పరంగా, అంటే కొన్ని ఇబ్బందుల పరంగా బిర్యానీ ఆకు అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా భయం వేసినప్పుడు, కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా, బిర్యానీ ఆకుని తీసుకొని 3 సార్లు తల చుట్టూ తిప్పి ఆ తర్వాత దాన్ని కాల్చేస్తారనమాట. అలా కాల్చేస్తే ఏంటంటే అనారోగ్యం పోతుంది, ఆ భయం, ఆ బుగులు ఉంటుంది కదా మనలో, తెలియకుండా మనము భయపడిపోతూ ఉంటాం కదా, ఆ భయం అనేది ఏంటంటే తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా చక్కగా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇంకా తర్వాత మీరు ఇష్టపడ్డ
వ్యక్తి పరంగా చేసుకోండి. ఇలా ఏంటంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి, చక్కగా తులస్నానం చేయండి, లేదంటే ఒంటి స్నానం అయినా సరే చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత దీనిపైన ఏం చేయండి అంటే కనుక కొంచెం పసుపు తీసుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో మనం ఏంటంటే కనుక కోల్పోయినవి అందించడానికి పసుపు మనకు ఉపయోగపడుతుంది. పసుపు మంగళకరమైనది, పవిత్రమైనది, చాలా చాలా శుద్ధి అయినది. పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. పసుపు ఏంటంటే దేవతలకు అంకితం చేయబడేది. అలానే కాకుండా దేవతల యొక్క రూపంగా పసుపుని కూడా పరిగణిస్తారు. కాబట్టి పసుపుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. అందుకే చిటికెడు పసుపు తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. అలా పసుపు తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మన ఇంట్లో గంగాజలం కానీ లేకపోతే ఏంటంటే కనుక మనము నార్మల్గా అండి రోజ్ వాటర్ ఉంటుంది కదా, అందరి దగ్గర రోజ్ వాటర్ ఉంటుంది. రోజ్ వాటర్ ఏంటంటే కొంచెం మంచి వాసన కలుగుంటుంది. గంగాజలం శుద్ధి అయినది కదా, అంటే ఇలా రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ ఏది ఉంటే అది తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు పరిహారం చేసేటప్పుడు చినిగి ఉండకూడదు, చిల్లులు ఉండకూడదు. ఉంటే అది పరిహార పరంగా పనిచేయదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చినిగి కానీ చిల్లులు కానీ లేకుండా నీట్గా ఉండే ఆకుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ పసుపు తీసుకున్నారు కదా, ఈ పసుపులో మీ దగ్గర ఉంటే గంగాజలం లేదంటే రోజ్ వాటర్, అంటే చిటికడే తీసుకోకండి, కొంచెం ఎక్కువగా తీసుకోండి. అంటే మీరు ఎడమ చేతిలో కొద్దిగంత అరస్పూనంత పసుపు పోసుకొని అందులో కొంచెం అంత రోజ్ వాటర్ కానీ, లేదంటే మీ ఇంట్లో గంగాజలం ఉంటే అది పోసుకోండి. గంగాజలం లేదు, రోజ్ వాటర్ లేదండి అనుకుంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, నార్మల్గా నీళ్ళు ఉంటాయి కదా మంచి నీళ్ళు, అవి పోసేసి చక్కగా కొంచెం అంటే ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. అలా పేస్ట్ ఏంటంటే కనుక ఆ కుంకుమతో మనము అంటే రాయొచ్చేలాగా చేసేసుకోండి, అంత పల్చగా చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత మీరు బిర్యానీ ఆకు తీసుకుంటారు కదా, అలా తీసుకున్న తర్వాత దాని మీదండి మీరు కోరుకున్న వ్యక్తి, అంటే ఇప్పుడు మీరు ఒక రిలేషన్స్లో ఉన్నారనుకోండి ఆ వ్యక్తి పేరు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ భర్త పేరు కావచ్చు, లేదంటే మీరు అంటే ప్రేమించిన వ్యక్తి పరంగా కావచ్చు, ఎవరి పరంగానైనా సరే కావచ్చు అండి, వాళ్ళ పేరు తీసుకోవాలన్నమాట. ఇక్కడ మగవాళ్ళ పరంగానే కాదు, అంటే స్త్రీల పరంగా కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు, ఎవరి పరంగానైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు భార్య వినకపోయినా, భార్య కూడా మొండి చేష్టలు చేస్తున్నా, నువ్వెంత నేనెంత అని కొట్టుకోవటం, తిట్టుకోవటం, గొడవ పడటం, ఇదంతా కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా చూసి మనం అలసిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటి జీవితం ఇలా అయిపోయింది, అసలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి పరిహారాలు చక్కగా పనిచేస్తాయి, చక్కగా సిద్ధిస్తాయండి. చాలా మంచి అంటే రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. మనం ఏంటంటే ఉట్టిట్టి మాటలే అనుకుంటాం, కానీ ఇవి తప్పనిసరిగా సిద్ధించిన పరిహారాలు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అతీత శక్తివంతమైన పరిహారము. బిర్యానీ ఆకుని కాల్చిన వెంటనే ఏంటంటే కనుక రిజల్ట్ని పొందుతాం. అంటే వెంటనే అంటే ఒక రాత్రి నిద్రించిన తర్వాత మనకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అందుకే బిర్యానీ ఆకు మీద ఏంటంటే కనుక పసుపుతో ఈ విధంగా రాసేసి ఇంకా కాల్చేయండి, సరిపోతుంది. అంటే మీ భర్త మీ మాట వినాలని, లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి మీ మాట వినాలని, మీకు ఎదురు చెప్పకుండా ఉండాలని, అంటే మంచి కోసం చేస్తున్నాం కదా, అందుకే మంచిగా ఆలోచించి చేయండి. మంచిగా ఆలోచించి చేస్తే ఫలితం వస్తుంది. బిర్యానీ ఆకు మీద పసుపు మిశ్రమంతో రాసేసిన తర్వాత సింక్ దగ్గర మీరు బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడండి, శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, అలానే డబ్బుని కూడా ఖర్చు పెట్టి పరిహారం చేసుకోవాల్సిన అవసరమే లేదనమాట. అందుకే మనము ఈజీగా చేసేసుకునే పరిహారం, ఈజీగా ఫలితాన్ని పొందే పరిహారం. కాబట్టి బిర్యానీ ఆకు మీద ఈ విధంగా రాసేసి ఇంకా ఏం చేయండి అంటే సింక్ దగ్గర కాల్చండి. మనకేంటంటే సింకులు ఉండవు కదా, నార్మల్గా సింకులు లేకుండా మనకు వాష్ ఏరియా గచ్చులు ఉంటాయి కదండి, గచ్చులు అంటాము, కొంతమంది వాష్ ఏరియా అంటారు కదా. అయితే అక్కడ ఏం చేయండి అంటే కనుక మనం బాసండి ఇలా కడిగే దగ్గర ఈ బిర్యానీ ఆకుని దగ్గరికి పెట్టేసి కాల్చేయండి. కాల్చిన తర్వాత బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని ఏంటంటే కనుక నీళ్ళల్లో అంటే నీళ్లు పోసండి. వెంటనే ఆకు కాలిపోతుంది, మొత్తం కాలి బూడిదైపోతుంది ఆకు. అలా కాలిపోయిన తర్వాత ఆ బూడిద కొంచెం కూడా మనం తొక్కకుండా, మనం ఏంటంటే కనుక మన కంటికి కనిపించకుండా మొత్తం మురికి కాలువలో కొట్టుకుపోయేలాగా పోసేయండి. ఇంతే, మీరు ఏం చేయకండి, సింపుల్గా రాసేయండి. మీ భర్త మీ మాట వినాలని, లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి మీ మాట వినాలని మీరు కాల్ చేయండి. ఇంకా చూడండి రిజల్ట్ ఎంత వస్తుందో మీరే చూడండి. ఒకసారి చేసామండి బాగానే ఉంది, రెండోసారి చేసుకోవచ్చండి అంటే చేయొచ్చు. ఎవరి పరంగానైనా సరే చేయొచ్చు, ఎవరి అంటే పరంగానైనా సరే చేసుకోవాలి, కానీ నమ్మకం అనేది ఉండాలి, శుచి నియమం అనేది పాటించాలి. ఇలా పాటిస్తేనే ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం, కానీ ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పుకోకూడదు. ఇదేంటంటే రహస్య పరిహారం, రహస్యంగా చేసుకుంటేనే ఫలితాలు వస్తుంది. అంతేకాని నలుగురికి చెప్పుకొని చేసుకోవటం వల్ల ఫలితం అయితే రాదని మనకేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి రహస్య పరిహారాన్ని రహస్యంగా చేసుకోండి, ఎవరికి చెప్పకండి. చక్కగా పాటించేసి ఏంటంటే కనుక రిజల్ట్ని పొందండి. మీ జీవితంలో ఉండే అంటే కొన్ని బాధల్ని తొలగించుకొని చక్కగా అన్యోన్యంగా కలిసి ఉండండి ఇంకా.